ఇప్పుడు ఒక ప్రేమికుడు ఉంటాడు, ప్రేమించి ఉంటాడు. ఆ అమ్మాయి కొన్ని రోజులు ప్రేమించి వాడిని వదిలేసి ఉంటుంది. ఏదో కారణాలతో ఇంట్లో వాళ్ళు నయానో భయానో వదిలేసి ఉంటుంది. ఆమె ఆకర్షణ కావాలి అని వీడు తాపత్రయపడడం కొన్ని ఉంటాయి. కొంతమంది ఈ లేడీ వాడిని జంటలు కావాలనే ఆకర్షణలు కొన్ని ఉంటాయి. సో ఇలా ఇదే కాకోకుండా జనాకర్షణ, వశీకరణ ఇలా రకరకాల తాంత్రిక ప్రయోగాలు అనేది మనుగడలో ఉన్నాయి. అవి సాధకుడు లేదా జాతకుడికి ఎటువంటి ఆకర్షణ ప్రక్రియ కావాలి అని తెలుసుకొని వాటిని ప్రయోగం చేయడం తాంత్రికుల యొక్క విధి. ఇది అండి ఆకర్షణ అనేది దానికి డెఫినేషన్. మరి ఆకర్షణలో ఎలా చేస్తారు అంటే, ఈ ఆకర్షణలో చాలా హోమ ప్రక్రియలు ఉంటాయి. కొంతమంది చేస్తారు, కొంతమంది బొమ్మలను చేసి వశీకరణం చేసేది ఉంది, కొంతమంది ఫోటోల్ని పెట్టి వశీకరణం చేసేది ఉంది, కొంతమంది జస్ట్ తపస్సులా కూర్చొని వశీకరణం చేసేది ఉంది. దీంట్లో రకరకాల కొన్ని చిల్లర తాంత్రికల ప్రక్రియలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఈ ప్రక్రియలన్నీ కూడాను మనకు వాళ్ళని వశీకరణం ఆకర్షణ చేయడానికి ఉపయోగపడతాయి. ఇది ఆకర్షణ తాంత్రికం ఎలా చేస్తారు అనే దానికి. ఇంకా కొంతమంది అడుగుతా అంటారు, వశీకరణ చేసి ఎన్ని రోజులకు అవుతుంది అంటారు. ఇంకా వాళ్ళ కోరికలు అవే కదండి. వశీకరణం చేస్తాడు ఎప్పుడు అవుతుంది, ఆ అమ్మాయి నా దగ్గరికి ఎప్పుడు వస్తుంది, లేదా వీడు నా దగ్గరికి ఎప్పుడు వస్తాడు అనేది ఇంకా వాళ్ళ ప్రథమ ఉద్దేశం. ఎప్పుడు కానీ ఆకర్షణ తంత్రము మండలం నుంచి 3 మండలాల సమయాన్ని ఇస్తుంది.